ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 28వ అధ్యాయం 24వ వచనం. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. పనివాళ్ళు బండ్ల నుండి సొరంగాలు తవ్వుతారు. బండల్లోని ఐశ్వర్యాలు అన్నిటినీ వాళ్ళు చూస్తారు. నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్ళు ఆనకట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగులోనికి తీసుకుని వస్తారు. అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించడం అనేది నేర్చుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానం చాలా అమూల్యమైనదని మనుషులు గ్రహించారు. భూమి మీద నివసించే మనుషులకు జ్ఞానం లేదు. జ్ఞానం నాలో లేదు అని అగాధ మహాసముద్రం అంటుంది. జ్ఞానం నా దగ్గర లేదు అని సముద్రం అంటుంది. అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్కగట్ట జాలదు. వఫీరు బంగారంతో కానీ, విలువైన గోమేధికంతో కానీ, నీలంతో కానీ అది కొనబడేది కాదు. బంగారం స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు. జ్ఞానం పగడాల కంటే, పచ్చల కంటే విలువగలది. జ్ఞానం కెంపు వంటి కంటే ఖరీదైనది. ఇథియోపియా అనగా కుషు దేశపు పుష్యరాగం జ్ఞానం కంటే విలువైనది కాదు. మేలిం బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు. అలాగైతే జ్ఞానం కనుక్కోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అవగాహన చేసుకోవడం నేర్చుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద ప్రతి మనిషి నుండి జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు. మేము జ్ఞానమును గురించిన ప్రచారం మాత్రమే విన్నాం అని మరణం, నాశనం చెప్తాయి. కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. భూ దిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు. కనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహాసముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు, వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు, తుఫానులు ఎటువైపుగా వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు, అది దేవుడు జ్ఞానాన్ని చూసిన సమయం. జ్ఞానం యొక్క విలువ ఎంతో చూసేందుకు దానిని పరీక్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు. యెహోవాకు భయపడి ఆయనను గౌరవించడం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుంచి తప్పుకోవడం అవగాహన అవుతుంది అని దేవుడు ప్రజలతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.